ఎటువంటి పొయ్యిని యూజ్ చేయకుండా మా ఆయన బర్త్డే కోసం నేను ఇంట్లో బ్రెడ్ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదండి. ఇది జస్ట్ ఓన్లీ 10 to 15 మినిట్స్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో యానివర్సరీ లేదా ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఓరియో బిస్కెట్స్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను వైట్ క్రీమ్ ఉన్నది ఒక ప్యాకెట్, బ్లాక్ క్రీమ్ ఉన్నది ఒక ప్యాకెట్ ఓరియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ మిడిల్లో ఉన్న క్రీమ్ ని మొత్తాన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బిస్కెట్స్ మొత్తాన్ని వేసి ఫైన్ పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్ గా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా సిరప్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి షుగర్, వాటర్ యాడ్ చేసేసి షుగర్ సిరప్ ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ని ఇలా పొడిలాగా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 8 పీసెస్ అయితే తీసుకుంటున్నాను. వీటికున్న సైడ్ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కేక్ కోసం ఒక ప్లేట్ ని తీసుకొని అందులో ఓరియో సిరప్ ని అయితే ఇలా అప్లై చేసుకోవాలండి. తర్వాత బ్రెడ్ పీసెస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక్కొక్క లేయర్ కి 4 బ్రెడ్ పీసెస్ అయితే పెట్టుకుంటున్నానండి. మీరు కావాల్సిన సైజ్ ని బట్టి మీరు ఇంకా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ మొత్తాన్ని బాగా నీట్ గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఓరియో సిరప్ ని వేసేసుకొని మొత్తం నీట్ గా ఫిల్ చేసుకోవాలండి లేయర్ మొత్తం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ రిపీటెడ్ గా బ్రెడ్ పెట్టేసి షుగర్ సిరప్, ఓరియో సిరప్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ 2 లేయర్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా లేయర్ పెంచుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ మొత్తానికి ఎక్కడ అంచులలో బ్రెడ్ కనిపించకుండా ఓరియో సిరప్ తో అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత గ్రేటెడ్ డైరీ మిల్క్ చాక్లెట్ ని అయితే కేక్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలండి. ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న క్రీమ్ తో చిన్న చిన్న చెకోడీల్ లాగా రౌండ్ షేప్ లో అయితే చేసుకొని కేక్ మొత్తం డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ షుగర్ స్ప్రింక్లర్స్ తో అయితే డెకరేట్ చేస్తున్నానండి. డెకరేషన్ అనేది మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక మన ఈజీ బ్రెడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఎటువంటి పొయ్యిని కూడా యూజ్ చేయలేదు. తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.